జై భీమ్. స్వామియే శరణమయ్యప్ప. హరహర మహదేవ శంభో శంకర. రాముల వారికి జై. వాస్తవంగా ఈ విషయం నేను ఎందుకు చెప్పినానంటే, నేను శివభక్తుడిని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు కొంతమంది అయ్యప్ప మాల వేసుకొని నేను అయ్యప్ప స్వామి గుడికి రాముని గుడికి ఏదో వ్యతిరేకం చేస్తున్నానని చెప్పేసి మాట్లాడుతున్నారే, ఇది చాలా హాస్యాస్పదంగా ఉంది. అయ్యా, నేను గుళ్ళకి గోపురాలకి మసీదులకి చర్చులకి వ్యతిరేకం కాదు. అది ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకునల్లా. భూ కబ్జాదారుల నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలా అని చెప్పేసి నేను స్టేట్మెంట్ ఇవ్వడం అనేది జరిగింది. ఈరోజు గుడి కడతాం, గోపురాలు కడతాం అని చెప్పేసి ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసి మీరు నా వీడియో బయటకు వచ్చి అది వైరల్ అయిన తర్వాత మేము గుళ్ళు కడతాం, గోపురాలు కడతాం అన్న సంతోషం. మీరు గుడి కట్టండి, నేను చందా ఇస్తా, ప్రతి గుడికి చందా ఇస్తా. ఎందుకంటే నేను కూడా పరమభక్తుడిని. మీకు ఎంతవరకు తెలుసో తెలియదు కానీ నేను గురుస్వామిని. అయ్యప్ప మాల చాలాసార్లు వేసిన వ్యక్తిని నేను. బట్ మీకు తెలియని విషయం ఏంటంటే, తెలిసి తెలియని మిడిమిడి జ్ఞానంతో వాళ్ళు చెప్పిన మాటలు వీళ్ళు చెప్పిన మాటలు వినకున్నట్టు స్వతహాగా మీ ఆలోచనతో మీ ఆలోచన విధానంతో ఒక్కసారి మాట్లాడండి. ఎందుకంటే మీరు అమాయకులు అనేది మాత్రం నాకు పూర్తిగా తెలుసు. అయ్యా, నేను ఎందుకు మాట్లాడినాను, ఈ కబ్జాలు జరుగుతున్నాయి కాబట్టి కబ్జాల పైన మాట్లాడాను నేను. ఇక్కడ ఇసుకతో లేదు, మట్టితో లేదు అంటే ఆడ క్లీన్ చేసి నేను మట్టి ఎక్కడికి పోయిందయ్యా? అసలు క్లీన్ చేయడానికి మీకు పర్మిషన్ ఎవరు ఇచ్చారు? ఎంఆర్ఓ గారు ఇచ్చారా? కలెక్టర్ గారు ఇచ్చారా? మీరు గుళ్ళు కట్టడానికి ఎవరు ఇచ్చారు పర్మిషన్? గుడి కట్టాలా అని ఒక దృఢ సంకల్పం అనేది ఉంటే ముందుగానే ఎండోమెంట్ దగ్గర, రెవెన్యూ దగ్గర, మున్సిపాలిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని ముందుకెళ్ళాల. అట్ట లేదు అన్నప్పుడు మీది కానీ మీ నాయకులది కానీ ఏదైనా సొంత స్థలం ఉంటే దాంట్లో కట్టాల. మీకు పదే చెప్తున్నా, గుడికి గోపురాలకి నేను వ్యతిరేకం కాదు. నేను ఇస్తా ఫండ్. అనవసరంగా గుళ్ళకి గోపురాలకి నాగరాజు వ్యతిరేకం అనేటట్లు మీరు క్రియేట్ చేస్తారా? దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తా. కబ్జాదారులు ఈరోజు దొరికిపోతున్నామని చెప్పేసి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి కొంతమంది అమాయకుల్ని తీసుకొచ్చి నా మీద ఉసగులపడం ఎంతవరకు సబమయ్యా కాలువ శ్రీనివాసులు గారు అని మిమ్మల్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. అయ్యా, మీకు ఎంతో రాజకీయ అనుభవం ఉంది, ఎన్నో చూసింటారు. మీకు తెలియదంటే ఏమీ లేదు. ఎందుకంటే కొన్ని చిల్లర రాజకీయాలు అనేది జరుగుతున్నాయి. దీన్ని నేను సహించను. మొన్న 2 రోజుల క్రితం ఒక వ్యక్తి బొమ్మనాలు మండలంలో చనిపోతే ఆయన పోస్ట్ మార్టం చేపించి అయిపోయేంత వరకు దగ్గరుండి ఆయన్ని నేను అతని స్వగ్రామానికి తీసుకెళ్ళి దహన సంస్కారాలు అయ్యేంత వరకు నేను అక్కడే ఉన్నా. ఆయన మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన పేరు కాపు రామచంద్రారెడ్డి గారు వచ్చాడు. సంతోషం. చనిపోయిన తర్వాత కాపు రామచంద్రారెడ్డి అయినా రావాల్సిందేదే, కాలువ శ్రీనివాసులు అయినా రావాల్సిందేదే, మెట్టు గోవిందరెడ్డి గారు అయినా రావాల్సిందేదే. వాళ్ళ కార్యకర్త అయినప్పుడు లేదా ఆ మనిషి పైన అభిమానం ఉన్నప్పుడు ఎవరైనా వస్తూ ఉంటారు. పక్కన మేమిద్దరూ నిలబడితే నేను దండేసకపోతే ఆయన పక్కన ఉన్నాడు. ఆ ఫోటో తీసి దాన్ని మార్కింగ్ చేసి మీరు పెడితే
ఆయన స్క్రిప్ట్ ఇస్తే నేను చదువుతానంట. కొంతమంది తెలివి ఉండి మాట్లాడతారో తెలివి లేక మాట్లాడతారో ఒకటి గుర్తుపెట్టుకోండి. 2009లో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి రామచంద్రారెడ్డి. 2009కే బహుజన్ సమాజ్ పార్టీలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వర్క్ చేస్తుండే వ్యక్తి చిందనూరు నాగరాజు. ఆయన కన్నా మోస్ట్ సీనియర్ పర్సన్. స్క్రిప్ట్లు కావాలంటే మీకైనా ఇస్తా, ఎవరికైనా ఇస్తా. స్క్రిప్ట్ నేను రాయించుకోవాల్సిన పనిలే. స్క్రిప్ట్ రాయడంలో నాకు చాలా అనుభవం ఉంది, చాలా ఎక్స్పీరియన్స్ ఉంది. ఒకడు స్క్రిప్ట్తో పనిచేసే వ్యక్తిని కాదు, నిజాలు బయట పెట్టే వ్యక్తిని. ఈరోజు ప్రజా సమస్యలపైన నేను మాట్లాడుతున్నానని కొంతమంది చిల్లర విధవలతో, చిల్లర కార్యకర్తలతో నువ్వు ఈ విధంగా మాట్లాడిస్తున్నావే, నీకు ఇది సబబా? ఇది నీకు తగునా? నీ ఎక్స్పీరియన్స్ ఎంత? నువ్వెంత? నువ్వు ఎంత ఎన్నోసార్లు ఎన్నో పదవులు అనుభవించిండే ఎక్స్పీరియన్స్ నీకుందే. ఇది మంచి పద్ధతా అని నేను ప్రశ్నిస్తున్నా. అయ్యా, ఏదన్నా ఉంటే మీరు చేసే అన్యాయాలు అక్రమాలు మానుకోండి, అంతవరకే. కానీ ఇలాంటి చిల్లర రాజకీయాలు దయచేసి చేయొద్దండి. మీకు 2 చేతులు ఎత్తి నేను జోడిస్తున్నా. ధైర్యంగా ఇప్పుడు గుడి కట్టాలనుకుంటున్నారు, కట్టండి, నేను వద్దంటున్నానా? దానికి ఒక హద్దులు ఏర్పరచండి. నువ్వు ఎకరా ఇస్తావా, 2 ఎకరాలు ఇస్తావా, 10 సెంట్లు ఇస్తావా, 20 సెంట్లు, ఒక హద్దుని ఏర్పరచు. పొద్దున్నే పట్టా పాస్బుక్ ఇప్పి, పొద్దున్నే డీపారం పట్టా ఇప్పి, దానికి ఇప్పించి చెయ్యి. ముందుగా ఎందుకు చేస్తావు? ముందుగా చేస్తే ఏమనుకుంటారు? మీకు తెలియదా? ఇన్ని ఏండ్ల నుంచి రాజకీయం చేస్తున్నారు, మీకు తెలియదా? మీరు ఒక చిల్లర వ్యక్తులతో నన్ను కామెంట్ చేపిస్తూ ఉన్నారు. అన్యం పుణ్యం తెలియని అయ్యప్పలు మాల వేసుకున్నారయ్యా. వాళ్ళు అయ్యప్ప మాల వేసుకున్నారు. వాళ్ళకి నిజాలు తెలియదు. వీడియోలతో సహా నేను బయట పెట్టాను. మీరు ఈ విధంగా చేయడం అనేది నేను వాస్తవంగా తీవ్రంగా ఖండిస్తున్నాను. పెద్దాయన శ్రీనివాసులు గారు, నేను తీవ్రంగా ఖండిస్తున్నా. దయచేసి ఒకవేళ మిమ్మల్ని హర్ట్ చేసింటే నన్ను క్షమించండి. నేను ఓపెన్గా చెప్తున్నా, నన్ను క్షమించండి. దయచేసి ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మీకు తగవు. మీరు సీనియర్ మోస్ట్ నాయకులు, ఎన్నో అనుభవం ఉన్న వ్యక్తులు. రామచంద్రారెడ్డి గురించి మీరు పోస్ట్ పెట్టించారే, అది మీరు పెట్టారో మీ చిల్లర కార్యకర్తలు పెట్టారో నాకైతే తెలియదు. కానీ ఆయన కన్నా చాలా సీనియర్ మోస్ట్ లీడర్. ఒకవేళ మీకే అది ఇక్కడ ఏపీలో మా బహుజన్ సమాజ్ పార్టీ కొంచెం వెనక పడి ఉండొచ్చు, మీ ముందు ఉండొచ్చు, అందుకు మీరు ఎమ్మెల్యేలు అయినారు. అంతేగాని సబ్జెక్ట్లో కానీ ప్రజా సమస్యల పైన కానీ మాకు తెలిసినంత మీకు తెలియదని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్. నిజాలు కూడా నేను చెప్పేదానికన్నా అక్కడుండే బాధితులు చెప్తేనే మీకు బాగుంటుంది. నేను కాల్ చేస్తాను వాళ్ళ బాధితులకి, మీరు వినండి. చేస్తున్నా. హలో బాబు, ఇక్కడ మీడియా వాళ్ళు ఉన్నారు. మొన్న మీ మామగారు చనిపోయి ఉంటే మేము వచ్చాం కదా, దానిపైన ఒకసారి మాట్లాడతారంట. ఒకసారి విను, ఎవరన్నా మీరే మాట్లాడండి ఒకసారి. ఏం జరిగింది చెప్పగలరా బ్రదర్? ఏం జరిగింది ఆ రోజు రాయదుర్గంలో? డీరాల్ మండలందే మీ మామ మర్డర్ విషయంలో నేను వచ్చి ఏం చేసినాను, తర్వాత ఏదో కాపు రామచంద్రారెడ్డి నా పక్కన నిలబడినాడు, ఆ ఫోటో పెట్టారు వాళ్ళు. అదేదో మేమిద్దరు కలిసి వచ్చి ఫోటో తీపించుకున్నట్లా క్రియేట్ చేసి పెడతా ఉన్నారు.
ఫోన్ చేస్తే పొద్దున్న ఆయిల్కి మీరు వచ్చారు డైరెక్ట్ ఇక్కడ బళ్ళారికి వచ్చారు, మాకేం తెల్లాడా అని. చంద్రబాబు అన్నయ్య మీరు పొద్దున్న నుంచి ఎండింగ్ వరకు మీరు ఉన్నారు. మేము మా చంద్రగిరికి తీసుకొచ్చేసారి సార్ వచ్చినారు, ఎవరు కాపురామచంద్రరెడ్డి సారు. పొద్దున్న నుంచి మీరు మాతోనే ఉన్నారు కదా, సార్ కూడా ఏడగలిసినారు. సాక్ష్యం అయ్యేంత వరకు మీరు అక్కడే ఉన్నారు పొద్దున్న నుంచి మా చేతిలోనే. ఫోటోలు ఉన్నాడు కదా బాబు సార్. ఫోటోలు అంటే సారు వాళ్ళు అంతా ఒకేసారి వచ్చాం సార్ లోపలికి. బొమ్మనాల్లోన సార్ వెహికల్ వచ్చింది, ఎవరిది? కాపురామచంద్రరెడ్డి సార్ది. బళ్ళారి నుంచి మేము అన్న ఇప్పుడు మాట్లాడుతున్నారు నాగరాజ్ అన్న అంతా మేమంతా ఒకేసారి వచ్చాము. సారు నాగరాజ్ అన్న పక్క పక్కన ఏమన్నా నిలబడి ఉండొచ్చు అనుకోకున్నట్లు, అంతేగాని వాళ్ళిద్దరు కలిసింది కూడా లేదు. మాట్లాడారు ఏమన్నా? కాదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ దాని పక్కన కాపురామచంద్రరెడ్డి సార్ పక్కన సార్ ఇప్పుడు బీజేపీ, ఇప్పుడు వైఎస్ఆర్ వాళ్ళతో కలిసినట్ల సార్ రామచంద్రరెడ్డి సారు. టీడీపీ వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆయన పక్కన. టీడీపీ వాళ్ళు ఉన్నారు. అదే యా లెక్క ఆలోచన చేసి ఏం చెప్తే రాయొద్దండి. మాకు తెలుగులోనే ఆయన అనంతపురం నుంచి వచ్చాడు. ఆ రోజు నేను మార్నింగ్ 7:30 ఫోన్ చేస్తే 10 వచ్చిన వాళ్ళు ఈవినింగ్ అయిపోయేంత వరకు ఉన్నారు మా జతలో వాళ్ళు పట్టుకొని. ఆయన చనిపోయింటే పోస్ట్ మార్టం అదంతా చేపించేకి సార్ వచ్చిండేది 3:30 వచ్చారు. ఎవరు? కాపురామచంద్రరెడ్డి సారు. అందరూ ఒకేసారి పూర్వమాల వేసి మాట ఎక్కువసేపు నిలబడలేదు. అప్పుడు ఏమన్నా ఫోటో ఎవరన్నా తీసిండొచ్చు, అంతేగాని వాళ్ళిద్దరు కలిసి ఫోటో దిగినారు వాళ్ళు మాట్లాడినారు అనేది కాదు. మీరు ఏం తిట్టే అది ఊహించి చేయొద్దండి. మళ్ళీ సన్నిధి పెద్దది రాజకీయాలు చేయొద్దండి సార్. థ్యాంక్ యూ. పర్పసే కాదు అది, ఏదో వాళ్ళిద్దరు కలిసి వచ్చినారు అని. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ. మీరు అర్థం చేసుకోనన్నా రాయండి. విలేకరులు అంటే 40 రూపాయలు కూడా మీరు